ప్రయాగరాజు మహాకుంభమేళ నాగసాధువులు ఇప్పుడు ఏ ఇద్దరు మనుషులు ఎదురుపడ్డా గిదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు. గంతెందుకు ఇంటర్నెట్ లో కూడా మొత్తం మహాకుంభమేళ గురించే దునియాలున్న చాలా మంది జనాలు ఎతుకుతున్నారట. ఇప్పటికే 2-3 కోట్ల మంది దాకా పోతే చాలా మంది ఎప్పుడెప్పుడు పోయి పుణ్య స్నానాలు చేద్దామా అని ఆలోచనలు చేస్తున్నారు కదా. ఇక మనుషులే కాదు పుణ్య స్నానాలు చేయనీకి ఇంకేమొచ్చినాయో చూద్దాం పండ్రోపారి. పారెవ్వా ఆ పచ్చులట్లా ఎగురుకుంటా పోతుంటే భలే సంబురం అనిపిస్తున్నదిలే. మన కొల్లేరుకు వలసచ్చే సైబీరియా పక్షులే మీకు యాదికొచ్చినాయి కదా. అవి సైబీరియా నుంచి వలసచ్చిన పక్షులే కాకుంటే ప్రయాగరాజ్ లా జరుగుతున్న మహాకుంభ స్నానానికి వచ్చినాయి. భక్తులతో నట్టుగా అవిసుతం పుణ్య స్నానాలు చేస్తుండే వరకు అక్కడికచ్చిన భక్తులు వాటిని చూసి ఖుషి అవుతున్నారట. కొంతమంది భక్తులు అవిటికి రొట్టె ముక్కలు బిస్కెట్లేసి కడుపు నింపుతున్నారు. మొత్తానికైతే ఈ కుంభమేళ ఆఖరయ్యే వరకు ఏందక్కో 50 కోట్ల మంది దాంకత్తారని అంచనాలు గడుతున్నారన్న ముచ్చట్లు ఇనత్తున్నాయి కదా. ఇప్పుడు ఇట్లా పచ్చులు సుతం లచ్చల కొద్ది వచ్చే వరకు పుణ్యం మనుషులకే కాదు పచ్చులకు సుతం కావాలి కదా. గందుకే అవి సుతం 1000 కిలోమీటర్లకెంచి అచ్చి మరీ తానాలు చేసి పోతున్నాయని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా. అన్ని ఏరియాలకెంచి రైల్వే శాఖోళ్లు రైలు బండ్లు నడుపుతున్నారట. విమానాల డిపోలున్న కాడ నుంచి ప్రత్యేకించి విమానాలు సుతం దోలుతున్నారట. ఇటు ఉత్తరప్రదేశ్ సర్కారు ఇటు సెంటర్ సర్కారు కూడా పెద్ద మొత్తంలో మహాకుంభమేళకు ఏర్పాట్లు చేసినాయి కాబట్టి మీరు కూడా వీలు చూసుకొని పైలంగా పోయిరాండ్రి. ఏమంటున్నాం సరేనా?